అయ్యో రామ! హాస్పిటల్ నుంచి ఇంటికొచ్చాక ఫుల్ బిజీ అయిపోయాను. అసలు టైం ఎలా గడిచిపోతుందో కూడా తెలియట్లేదు. ఆపరేషన్ అవ్వకముందు అమ్మ మాత్రం పూజ పని, బట్టల పని చూసుకునేది. కానీ ఆపరేషన్ అయ్యాక అవేమీ కుదరవు కదా! అన్నీ నేను ఒక్కదాన్నే చేసుకోవాల్సి వస్తుంది. ఎంత పెద్ద ఆపరేషన్ అయినా మా అమ్మ చేతులు మాత్రం ఊరుకోవలేండి. ఎలాగో నిల్చొని ఏ పని చేయలేదు కాబట్టి కూర్చొని యాకులేరుకుంటుంది. ఇదే మాకు అనేసి అనుకుంటున్నారా? మునగాకండి. ఆపరేషన్ అయ్యాక ఒక్కసారైనా ఈ మునగాకు ఫ్రై చేసిస్తే కుట్లు త్వరగా మారిపోతాయంట. ఇది ఎంతవరకు నిజమో ఒక్కసారి కమెంట్ చేయండి. నా డెలివరీ టైంలో కూడా ఈ మునగాకు ఫ్రై చేసి ఇచ్చారండి. అసలు తింటుంటే ఎంత చేదుగా ఉండేదో. ఇంత కష్టపడి తింటున్నాం కదా, నిజంగా అది పని చేస్తదంటారా? నాకైతే డౌటే. సరేలేండి, అమ్మ అడిగింది ఎందుకు కాదనాలి, చేసేద్దాం. తాలింపులో ఈ ఆకు వేస్తుంటే వేడి వర్షం కురుస్తున్నట్టు మీదకి వచ్చేస్తుంది. ఏ వంటైనా ఇష్టంతో చేయాలనుకుంటాను, కానీ ఇది మాత్రం చాలా కష్టంగా చేశాను. సరేలే, ఒకసారి టేస్ట్ చూద్దామని తింటే చాలా చేదుగా ఉంది. అయినా మంచి అన్నది చేదుగానే ఉంటుంది కదా. ఇంకా నేనేదో టేస్ట్ ఇది తినేస్తున్నాను అనేసి మా బాబు కాలు పట్టుకొని మరీ నోట్లో పెట్టమన్నాడు. ఒక్కసారి నోట్లో పెట్టానంతే, ఇంకా నా చుట్టుపక్కల కూడా కనిపించలేదు. వంట అయ్యాక బట్టలు తీస్తుంటే మా అమ్మ నిలబడి కూడా నేను పని చేయగలను అనేసి మెల్లిగా బట్టలు తీసేస్తూ ఉంది. అమ్మ తల్లి, నేను నీకు ఎన్నిసార్లు చెప్పినా వేస్ట్ అనేసి వదిలేశాను. మాటల్లోనే మా పాప కూడా స్కూల్ నుంచి వచ్చేసింది. హెన్షిక స్కూల్ నుంచి రాగానే స్కూల్లో జరిగిన విషయాలన్నీ చెప్తూ ఉంటది. నేను వేసుకున్న కోట్ సెట్ అయితే సూపర్ గా ఉంది. మీకు కూడా కావాలంటే ఇక్కడ అఫిలియేట్ మీద క్లిక్ చేయండి.